ఐబొమ్మ రవిని రెండో రోజు కస్టడీ విచారణకు తీసుకున్నారు పోలీసులు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించిన పోలీసులు ఇవాళ నెట్వర్క్, బెట్టింగ్, గేమింగ్ యాప్స్, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీనున్నారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్, సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ని కూడా జోడించారు. నిన్న ఐబొమ్మ 1 అంటూ మరో వెబ్సైట్ ప్రత్యక్షమైంది. అయితే లింక్ క్లిక్ చేయగానే మూవీ రూల్స్లోకి రీడైరెక్ట్ అవుతోంది. అయితే ఐబొమ్మ కేసులో రవి మాత్రమే ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సుస్మిత, చెప్పండి, ఏం జరుగుతోంది ఈ కేసులో? మనీ ట్రయల్ కూడా ట్రై చేస్తున్నారా? ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కానీ ఇతరత్రా కూడా కొంత ఆర్థిక లావాదేవీలు గుర్తించినట్టుగా తెలుస్తున్నారు. కంప్లీట్గా ఈడీకి ఇది వర్తిస్తుందా, లేకపోతే ఇక్కడి పోలీసులు కూడా దీన్ని డీల్ చేస్తున్నారా? ఇవాళ రెండో రోజు విచారణకి ఐబొమ్మ రవిని పోలీసులు తీసుకొని ఉన్నారు. అయితే ఇప్పటికే నిన్న మొదటి రోజు విచారణ కంప్లీట్ చేశారు. దాదాపు 6 గంటల పాటు విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 6 గంటల విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా సేకరించారు. పూర్తిగా కూడా ఏదైతే ఆర్థిక లావాదేవీలు కానీ అతని ఆస్తి వివరాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎన్ఆర్ఈ, అలాగే పలు వ్యాలెట్స్ నుంచి కూడా దేశంలో అతనికి ఏమేమి ఉన్నాయి అన్న కోణంలో కూడా వారంతా కూడా చెక్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని సమాధానాలు ఐబొమ్మ రవి దాటవేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న కస్టడీలో తీసుకున్న ఆ క్షణం నుంచి కూడా నిన్న ఒక్కరోజు ఐబొమ్మ 1 అంటూ కూడా మరో యాప్ కూడా బయటకు వచ్చింది. అయితే ఆ యాప్ని క్లిక్ చేయగానే దాని నుంచి కూడా మూవీ రీల్స్కి రీడైరెక్ట్ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రధానంగా ఈ ఐబొమ్మ కేసులో ఐబొమ్మ రవి మాత్రమే ఉన్నారు, ఎవరు లేరని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఐబొమ్మ రవి కూడా ఇదే అంటే తన పైరసీ రాకెట్లో తాను తప్ప ఇంకెవరూ లేరని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ మధ్య మొత్తంగా కూడా చూసుకుంటే పోలీసులు ఇవి పాపప్స్ మాత్రమే, ఎవరు కూడా ఈ పైరసీకి సంబంధించిన లింక్స్ని క్లిక్ చేయొద్దని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా అతనికి సంబంధించి అయితే ఆస్తుల వివరాలు కానీ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ వీటన్నిటి ద్వారా ఎంత మనీ కలెక్ట్ చేశారు, ఎవరెవరి నుంచి తీసుకున్నారు అన్న కోణంలో అయితే పోలీసులు రాబడుతున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సోర్స్ కానీ ఐపీ అడ్రస్లు, వెబ్సైట్లు పూర్తిగా ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి దాని గురించి నెట్వర్కింగ్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందని కూడా అన్న కోణంలో కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ రెండో రోజు కస్టడీకి తీసుకున్న అనంతరం పలు విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా మరో 4 రోజుల పాటు కూడా కస్టడీలోనే ఉంటారు ఐబొమ్మ రవి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అతని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫారినర్ యాక్ట్ కూడా సంబంధించి అంటే ఇప్పటివరకు 10 యాక్ట్కి సంబంధించి కూడా సెక్షన్లు ఆయనకి యాడ్ చేశారు. ఆ యాడ్లో కూడా ఫారినర్స్ యాక్ట్, అలాగే సినిమాటోగ్రఫీ, పైరసీ దీనికి సంబంధించి కూడా పలు సెక్షన్లు అయితే యాడ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇవాళ మరో 3 సెక్షన్లు కూడా యాడ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇప్పటి వరకు 13 సెక్షన్లు అతనికి జోడించారు. ఈ 13 సెక్షన్ల మీదుగా ఇప్పటికే దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి నెల దాదాపు 3.7 మిలియన్ యూజర్స్ కూడా అతని ఐబొమ్మకు రీచ్ అవుతూ ఉన్నారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా వరకు కోట్లలో కూడా డబ్బులు తీసుకున్నారు. సో కోట్లలో ఉండడం కారణంగా 20 కోట్ల వరకు ప్రస్తుతం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ నుంచి ఇంకెంత వచ్చాయన్న కోణంలో పూర్తిగా తన ఆస్తి వివరాలు అయితే రాబట్టే పనిలో ఉన్నారు. దీనికి మొత్తంగా కూడా ఇప్పుడే కూకట్పల్లి పోలీసుల నుంచి, సిసిఎస్ పోలీసుల నుంచి కూడా అతనికి ఉన్న వివరాల గురించి ఈడీకి, కమిషనర్కి లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈడీ కూడా ఇందులో రెండో రోజు కస్టడీ విచారణ కంటిన్యూ అవుతోంది. చాలా అంశాలపై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినట్టుగా కూడా కనబడుతోంది.